హాయ్, ఇవాళ బ్రాప్ రోస్ ఫంక్షన్ తో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి. ఇక్కడ ఒకే కాలంలో అన్ని నేమ్ సాలరీ అనేది ఇలా ఉన్నాయన్నమాట. నేమ్ పైన నేమ్ కింద సాలరీ అలా ఉన్నాయన్నమాట. ఓకేనా, నేమ్ సాలరీ ఇలా అన్ని డివైడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనము యాక్చువల్లీ మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి దీనిలో ఒక రోలో నేమ్ రావాలి, ఒక రోలో సాలరీ రావాలి, అలా ఉండాలి కదా. సో అలా రావాలంటే మనము బ్రాప్ రోస్ అనేది ఉపయోగించవచ్చు. బ్రాప్ రోస్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ చేసుకోండి. డేటా ఏదైతే ఉందో ఆ డేటా సెలెక్ట్ చేసుకోండి. కామా ఇచ్చేసి ఇప్పుడు నేమ్ సాలరీ ఉంది అనుకోండి, 2 rows లో మనకి స్ప్రెడ్ కావాలి కాబట్టి 2 rows అని ఇచ్చేసి 2 అని ఇచ్చేసి రోస్ వేసామనుకోండి, ఇలా మనకి కావాల్సిన విధంగా అయితే మనకి డేటా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదే విధంగా ఒకవేళ 3 ఉన్నాయి అనుకోండి, 3 rows లో ఐడి నేమ్ సాలరీ, ఇక్కడ ఐడి నేమ్ సాలరీ ఉందండి. ఓకేనా, ఐడి నేమ్ సాలరీ ఉంది. సో దీన్ని స్ప్రెడ్ చేయాలంటే సేమ్ బ్రాప్ రోస్ ఓపెన్ బ్రాకెట్ ఇది సెలెక్ట్ చేసుకోండి, డేటా సెలెక్ట్ చేసుకోండి, కామా 3 ఇవ్వండి. అంటే ఐడి ఒక దాంట్లో, నేమ్ ఒక దాంట్లో, సాలరీ ఒక దాంట్లో.